బున్మతో మెడికల్ యూనివర్సిటీ వచ్చేసాము. స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ డే లోపలికి వెళ్ళారు అనమాట. హాస్పిటల్ చూడడానికి బున్మతో మెడికల్ యూనివర్సిటీ పక్కనే బున్మతో మెడికల్ హాస్పిటల్ ఉంటది. హాస్పిటల్ ఎంత పెద్దది అంటే ఇంట్లో పేషెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే పర్ డే 1500 పేషెంట్స్ దాకా వస్తారు. అంటే ఊహించండి, క్లాస్ రూమ్ లో సబ్జెక్ట్ చదువుకొని వెంటనే జస్ట్ 2 minutes వాళ్ళు హాస్పిటల్లో ఉండొచ్చు. ఏదైతే క్లాస్ రూమ్ లో చెప్పారో అది వెంటనే ప్రాక్టికల్ గా ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నప్పుడు లేదా ఆ డిసీజ్ గురించి చెప్పినప్పుడు ఆ డిసీజ్ తాలూకా సిమ్టమ్స్ వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి పేషెంట్ లో చూడొచ్చు అనమాట. ఇలా చాలా తక్కువగా ఉంటాయి టీచింగ్ హాస్పిటల్స్. సో మనకి ఇండియాలో కూడా కొంచెం ఒక వేళ్ల మీద చెప్పొచ్చు అనమాట. ఒక అరౌండ్ 10 అలా ఉంటాయి టీచింగ్ హాస్పిటల్స్. యూనివర్సిటీతో కంబైన్ అయ్యి ఒకటే క్యాంపస్ లో యూనివర్సిటీ అండ్ హాస్పిటల్స్ ఉన్నవి చాలా తక్కువగా ఉంటాయి. ఇలా ఉండడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ మీకు తెలుసు కదా, ప్రాక్టికల్ గా చదువుకునేది ప్రాక్టికల్ గా చూస్తే అది ఇంకా అలాగే గుర్తుండిపోతుంది అనమాట. ఎలా ఉంది తిరిగే హాస్పిటల్ అంతా చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదా? కానీ ఫస్ట్ టైం మరి క్లాస్ రూమ్ కి వెళ్లకుండానే ఫస్ట్ హాస్పిటల్ లోకి వచ్చేసారు, ఫస్ట్ ప్రాక్టికల్స్ కి వచ్చేసారు థియరీ పార్ట్ కంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా కాలేజ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగుంది కాలేజ్. వియత్నాం పీపుల్ అబ్జర్వ్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అసలు పట్టుకొని వదలట్లేదు మ్యామ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు.